టు స్కై విజన్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలు. పలు ప్రాంతాల్లో జెండా ఎగురవేసిన ప్రభుత్వ అధికారులు. వివిధ హోదాల్లో పనిచేస్తున్న పలువురు ప్రభుత్వ ఉద్యోగులకి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవా పురస్కారాలు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పటవల శ్రీ పులిశెట్టి వీరాంజనేయులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వపు విద్యార్థుల అపూర్వ కలయిక. కేంద్రపాలిత ప్రాంతం యానంలో 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలు సమాచార పౌరు సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముందుగా ఎస్పీ వరదరాజ్యం పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం క్రీడా ప్రాంగణంలోకి చేరుకున్న పరిపాలనాధికారి అంకిత కుమార్, శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్, అశోక్లను ఎస్పీ వరదరాజన్, డిప్యూటీ తహసీల్దార్ జొవ్వాల బాలశ్రీ, పరిపాలనాధికారి కార్యాలయ సూపరింటెండెంట్ కాళ్ల సత్యనారాయణ స్వాగతం పలికి ఆహ్వానించారు. పరిపాలనాధికారి అంకిత్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించి ఇండియన్ రిజర్వ్ బెటాలియన్, పుదుచ్చేరి పోలీస్, హోంగార్డుల నుండి ప్రత్యేక అలంకరించిన వాహనంలో గౌరవ వందనం స్వీకరించారు. ఎమ్మెల్యే, మున్సిపల్ కమిషనర్తో కలిసి జాతీయ సమైక్యత చిహ్నంగా నిలిచే 3 రంగుల బుడగలను గాలిలో వదిలారు. వివిధ పాఠశాలల విద్యార్థుల కవాతును పరిశీలించారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కల పెంపకంపై యానం వ్యవసాయ శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా మిషన్ శక్తి సిబ్బంది మహిళా సాధికారతపై ప్రదర్శించిన శకటాలు ఆకట్టుకున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు దేశభక్తిపై ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. ఉత్తమ ప్రతిభను కనబరిచిన ప్రదర్శనలకు పరిపాలన అధికారి అంకిత్ కుమార్, ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్, అశోక్, ఎస్పీ వరదరాజన్ కమిషనర్లతో కలిసి బహుమతులు అందజేశారు. అనంతరం జాతీయ గీతాలాపనలతో కార్యక్రమం ముగిసింది. Sri Ankit Kumar IAS will arrive at the premises and will unfurl the national flag on this 77 Republican celebrations and 3 tableau presentations from 3 departments. We will conclude our program with national anthem. This is Cherry Police was leading by General Salute. Unfurled the national flag for the first time in Yanam region. After taking charge as regional administrator of Yanam in Yanam, he will be unfurling the Suswagatam. A warm welcome. जन मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुज जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ముందుగా మన యొక్క ముఖ్య అతిథి శ్రీ అంకిత్ కుమార్ ఐఏఎస్ గారు అనంతరం ఇది ప్రొసీడింగ్ ఫర్ ఇన్స్పెక్షన్ ఆఫ్ పీరియడ్ పుదుచ్చేరి పోలీస్ ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ అండ్ శ్రీ కె సుబ్బరాజు గారు
Sub Inspector of Police is అందరూ గట్టిగా మన యొక్క శాసనసభ శ్రీ గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గారు ఎస్పీ గారు మరి అందరి సమక్షంలో మరి ట్రై కలర్ బెలూన్ గాల్లో ఎగరబెట్టడం జరిగింది. థ్యాంక్ యూ సార్. మార్చ్ పాస్ట్ పీరియడ్ ముందుగా పుదుచ్చేరి పోలీస్, పుదుచ్చేరి ఇండియన్ రిజర్వ్ బెటాలియన్, ఎయిడెడ్ హై స్కూల్, రీజెన్సీ పబ్లిక్ స్కూల్, నారాయణ టెక్నో స్కూల్ గారు, రిటైర్డ్ డిప్యూటీ కమాండెంట్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ శ్రీ కోన నరసింహమూర్తి గారు, మన ముందుకు వస్తున్నారు పుదుచ్చేరి పోలీస్ పీరియడ్ లో మన ముందుకు వస్తున్నారు. The second one, Puducherry Indian Reserve Battalion. The commander, along with his team, with his contingents. The commander, Sub Inspector K. Subbaraj Garu, along with flag bearer and his team. NCC, MGG Boys High School. Contingents from Junior PMC Rajiv Gandhi Government English Medium High School. Girls contingents from STPT Government Junior College. Kamala Nehru Government Girls High School, Yana. PMC Rajiv Gandhi Government English Medium High School, girls contingent. MGG Boys High School. Boys contingent from Pandit Jawaharlal Nehru Government High School, Metapur. Contingents from SKS PVRN Government High School, Kankalapeta. Contingents from Sharda Vijay Niketan Government Aided High School, Yano. Boys contingents from Regency Public School, Yano. Private school, Regency Public School. ఆవాసంగా ఉండడం వంటి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. భారతదేశంలోని కొన్ని ముఖ్యమైన మరాడవులు పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్స్ మరాడవులు, ఒడిశాలోని అతి తారానానిక మరాడవులు, ఆంధ్రప్రదేశ్లోని కోరింగ మరాడవులు. వీటిలో భాగంగా మన యానాం మరాడవుల దూరంలో దర్యాలతిప్ప, గిరియాంపేట తీరం వెంబడి 280 హెక్టార్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం జూన్ 5, 2023 దేశం మర అడవులను పునరుద్ధరించుట. ఇందులో భాగంగా యానాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తుఫానులు, అలల నుండి తీరాలను రక్షిస్తాయి, నేల కోతను నివారిస్తాయి, వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ను తగ్గిస్తాయి. భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా స్త్రీ మరియు శిశు అభివృద్ధి శాఖ యానం వారి శకటం మీ ముందుకి వస్తుంది. మహిళలకు రక్షణ, భద్రత మరియు సాధికారత లక్ష్యంగా చేసుకుని ప్రధానమంత్రి మాతృ వందన యోజన, గర్భిణీ మహిళలకు ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం గర్భిణీ ఖాతాలో జమ అవుతుంది.
మీ దగ్గరలో ఉన్న అంగన్వాడీ సెంటర్లో PMMVY రిజిస్ట్రేషన్ ద్వారా గర్భిణీ మహిళలకు ఆర్థిక భరోసా. పుదుచ్చేరి ప్రభుత్వం నవజాత బాలికలకు సంక్షేమం మరియు ప్రోత్సాహం కోసం సీఎం కేర్ పథకాన్ని అమలు చేస్తుంది. సీఎం కేర్ ద్వారా అర్హులైన ప్రతి బాలికకు 50,000 రక్షించండి. ఆడపిల్లలను చదివించండి. ఆడపిల్లలను రక్షించడం మన అందరి బాధ్యత. భద్రత ఉన్నప్పుడే బాలికలపై హింస మరియు బాల్య వివాహాలు, విధిలో వివక్ష వంటి సామాజిక దుష్పరిణామాలను మనం అందరం కలిసి అరికట్టాలి. విద్యను ఆయుధంగా అందిద్దాం. సమాన హక్కులు, సమాన అవకాశాలు ఇద్దాం. హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్, మహిళా సాధికారత కేంద్రం. ఈ సమాజంలో ఎందరో మహిళలకు కలలు ఉన్నాయి కానీ అవగాహన లేదు, విద్య ఉంది కానీ మార్గదర్శకం లేదు. ఇలాంటి మహిళల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేది మహిళా సాధికారత కేంద్రం. వన్ స్టాప్ సెంటర్, మహిళలకు భద్రతను, ధైర్యాన్ని అందించే కేంద్రం. హింసకు గురైన మహిళలకు కౌన్సిలింగ్, తాత్కాలిక ఆశ్రయం, భోజనం ఒకే చోట అందిస్తుంది. భయంతో బాధపడుతున్న మహిళలకు ఇది ఒక ఆశాకరణం. వన్ స్టాప్ సెంటర్ మహిళలకు అండగా నిలిచే వేదిక. మిషన్ శక్తి యాప్. ఈ యాప్ ద్వారా మహిళలపై జరిగే హింసపై ఫిర్యాదు నమోదు. శక్తి, మహిళ అభివృద్ధి, దేశ అభివృద్ధి. ఈ సంకల్పంతో ముందుకు సాగుదాం. సమాన హక్కులు, సమాన అవకాశాలు కలిగిన సమాజాన్ని కలిసి నిర్మిద్దాం. ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని అందరినీ కోరుతున్నాము. చేతులు కట్టుకున్న వాళ్ళందరూ ఇప్పి మరి చప్పట్లు కొట్టాలి. గట్టిగా అందరూ గట్టిగా కొట్టండి. అందరూ దయచేసి ఇక్కడ హాజరది గమనించి మెమోంటోస్ తీసుకోవాల్సిందిగా కూర్చున్నాం. ముందుగా పెరియడ్కి ఇవ్వడం. పుదుచ్చేరి పోలీస్ టు ఇండియన్ రిజర్వ్ బెటాలియన్. The second best goes to, the third best goes to Puducherry Home Guards. Women and Child Development Department Yano. పైన పేరు వచ్చి ఇంకా కొంచెం మరి మనందరం ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నాం. మిగిలిన పీరియడ్లోనే NCC బార్ స్కౌట్ విభాగంలో ద ఫస్ట్ ప్లేస్ గోస్ టు, ద సెకండ్ ప్లేస్ గోస్ టు PF స్కౌట్. First place goes to Kamlan Nehru Government Girls High School. Second place STPP Government Junior College. And the third place goes to PM Sri Ram Girls Contingents. Boys contingents, government school contingents. స్పెషల్ పెర్ఫార్మెన్స్, స్పెషల్ ప్రైజ్ టు జవహర్. వరుసగా రావాలి. శ్రీ సాయి విద్యానికేతన్ గవర్నమెంట్ హై స్కూల్, ప్రైవేట్ హై స్కూల్, శ్రీ సాయి విద్యానికేతన్.
ఎయిడెడ్ హై స్కూల్ కోసం తప్పు. ఎస్కేఎస్పి గవర్నమెంట్ హై స్కూల్ కనకాలపేట. ప్రసాద్ గారు. జి సాయిబాబు గారు, రిటైర్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. అలర్ట్గా ఉండాలండి. ఎక్కడి వారు అక్కడ నిలబడాలి. గ్రౌండ్లో అందరూ కూడా అటెన్షన్లో ఉండాలండి. నేషనల్ యాంథమ్. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జగతి తరంగా శుభ ఆశిష మాంగే तव जय दाता भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. యానంలో ఉన్న యువకులకు ప్రతిరోజు సుమారు 40 మందికి పైగా యువతి యువకులకు యానం క్రికెట్ క్లబ్ ద్వారా క్రికెట్ కోచింగ్ తీసుకుంటున్న అండర్ 14 మరియు అండర్ 16 యువతి యువకులకు క్రికెట్ కిట్లు మరియు యూనిఫామ్ సుమారు ₹1,00,000 తన సొంత డబ్బులతో యానం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అందించారు. యువతి యువకులకు శిక్షణ అందిస్తున్న కొట్నాల జయచంద్ర మరియు తదితరులకు ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అభినందించారు. భావితరాలకు యువకులకు విద్యలోని క్రీడల్లోనూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని క్రమశిక్షణతో శిక్షణ పొంది ముందుకు సాగాలని యువకులను ఎమ్మెల్యే గొల్లపల్లి ఆశీర్వదించారు. యువతకు ఆదర్శంగా ఉండి అడిగిన వెంటనే సొంత డబ్బులతో వారికి ఈ సహకారం అందించిన స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ కి క్రీడాకారులు, తల్లిదండ్రులు మరియు కోచ్ జయచంద్ర కొండ కృతజ్ఞతలు తెలిపారు. మీకోసం ఆడాలందరూ అండర్ 16 అండర్ 14 అండర్ 14 అండర్ బెస్ట్. తాళరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం గ్రామ పంచాయతీలో 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలు గ్రామ సర్పంచ్, మండల సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షులు తెల్లపూడి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. పంచాయతీ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకలలో గ్రామ పంచాయతీ కార్యదర్శి వలి బాబా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయగా సర్పంచ్ మాట్లాడారు. అదేవిధంగా సుంకరపాలెం హైస్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గుత్తుల శ్రీను, స్కూల్ చైర్మన్ తాతపూడి నాగేశ్వరరావు, టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఎన్ బాలకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ వంగా వీరబాబు, మరి అశోక్, కోరుకొండ రవి, కొడుకుపూడి సుబ్రహ్మణ్యం, మాకాపు రామకృష్ణ, సచివాలయం స్టాఫ్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే తాళ్లరేవు మండల పరిధిలోని వివిధ గ్రామ పంచాయతీల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అలాగే పంచాయతీ సిబ్బంది ఒక్కొక్కరిగా వచ్చి బాబా సాహెబ్కి పూలు సమర్పించి నివాళులు అర్పించాలని కోరుతున్నాం. పంచాయతీ సిబ్బంది అలాగే సరిపోతుంది ఒక్కొక్కరికి అందరూ.
ఉత్తరపాలెం గ్రామ పంచాయతీలో జరుపుకోవడం చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మరి నాయకులు ఇక్కడ ముందుగా మన సెక్రటరీ గారికి, అలాగే మన ఎంపీడీసీ గారికి, అలాగే మన స్కూల్ చైర్మన్ మన నాగేశ్వరరావు గారికి, అలాగే మన గ్రామ కమిటీ టీడీపీ నాయకులు మన నాగాపతి బాలకృష్ణ గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ మన వంగా వీరబాబు గారికి, మరి అలాగే ఇట్లా సుబ్రహ్మణ్యం గారికి, అలాగే రావు గారికి, వైస్ ప్రెసిడెంట్ రావు గారికి, ఇంకా ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరూ పేరు పేరున మన రామకృష్ణకి అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్యంగా మన సచివాలయ స్టాఫ్, పంచాయతీ స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున మరి నా ముందున్న విద్యార్థులందరికీ కూడా నా యొక్క దీవెనలు తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు 77వ మరి గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషం. దీని విశేషం ఏమిటంటే మరి మనం ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటూ ఉంటాం. దానికి అది జరిగిన మరి కొద్ది రోజులకే మన ఈ రోజు 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషం. మరి ముఖ్యంగా మరి ఇక్కడ ఈ గ్రామంలో మరి కొన్ని పనులు, అభివృద్ధి పనులు మేము మా గ్రామంలో చేసుకోవడం జరుగుతూ ఉంది. అలాగే మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ గారికి, ఇంకా మరి మన ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు గారికి, ఎంపీ హరీష్ గారికి, వీరందరికీ కూడా మరి మా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా గ్రామం అభివృద్ధి ప్రదంలో నడవడానికి ఇప్పుడే మన ఈ పార్టీ వచ్చిన తర్వాత సుమారు 3,50,00,000 రూపాయలతో రోడ్లు కానీ ఇంకా అనేక అభివృద్ధి పనులు చేసుకోవడం జరిగింది. అలాగే మరి ఇంకా రాబోయే రోజుల్లో మరి మన ఎమ్మెల్యే శ్రీ దాట్ల బుచ్చిరాజు గారి ద్వారా మరి గ్రామంలో ఇంకా స్కూల్ విషయం ఒకటి ఉంది, అదే హాస్పిటల్ ఉంటుంది. అలాగే మన బాబానగర్ లో ఒక చిన్న స్కూలు అది కూడా తీసేసి ఉంది, దాన్ని కూడా మరి వారి దృష్టిలో పెట్టడం జరిగింది. ఈ స్కూలు అలాగే మన మెయిన్ స్కూల్లో 4 గదులు కట్టవలసి ఉంది. ఇంకా ఇవన్నీ కూడా మరి మన ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టడం జరిగింది. ఇవన్నీ మరి వారు తప్పకుండా చేస్తామని చెప్పేసి అన్నారు. మరి ఇప్పటికే కొన్ని అభివృద్ధి పనులు చేసుకోవడం జరిగింది. అలాగే మీరు ఈ చేయబోయే పనులు కూడా మరి వారు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా మరి అలాగే మన ఎమ్మెల్యే గారి ద్వారా ఈ పనులన్నీ కూడా చక్కగా మరి పూర్తి చేసుకుంటామని చెప్పేసి, అలాగే ముఖ్యంగా కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున మరి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే మరి ఇక్కడికి ఇచ్చేసినట్టు మాస్టర్లకి, విద్యార్థులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి విద్యార్థులందరూ కూడా చక్కగా చదువుకోవాలని, అలాగే టీచర్లు కూడా విద్యార్థులకి మంచి బోధన చేయాలని చెప్పేసి మరి కోరుకుంటూ, అలాగే మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన సెక్రటరీ గారికి నమస్కారం తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. మరి పిల్లలకు కూడా ఉపన్యాసాలు ఉన్నాయి. అలా అలాగే మనం ఏదైతే ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. మరి ఈ రోజు మన రాజ్యాంగం నిర్మించబడిన రోజు. మరి ఈ రోజున మన అదే రాష్ట్రం కానీ అలాగే కేంద్రంలో కానీ అనేక మరి పథకాలు పెట్టి ఈ పిల్లల చదువు కోసం ఎంతో కృషి చేస్తున్నటువంటి మన రాష్ట్ర మరి ముఖ్యమంత్రి గారిని, అలాగే మరి స్కూల్ కి సంబంధించిన విద్యా లోకేష్ గారికి, అలాగే ఇంకా మరి ఈ స్కూల్లో పిల్లలందరికీ కూడా ఎంతో విద్యను అభ్యర్థించినటువంటి టీచర్లకి ముందుగా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, గ్రామంలో మరి ఈ స్కూల్ కి ఎన్నో వసతులు గతంలో కంటే ఒక 10 సంవత్సరాల ముందు కంటే ఇప్పుడు ఇంకా ఎన్నో వసతులు ఈ స్కూల్ కి చేయడం జరిగింది. గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా అటు గ్రామ పెద్దలు ఇంకా కొంతమంది బయట వాళ్ళు అందరూ కూడా కొన్ని డొనేషన్లు ఇచ్చి మరి స్కూల్లో కొన్ని మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే స్కూల్ కి సంబంధించి మరి ఇంకా ఒక 4-5 గదులు కట్టాలని చెప్పేసి మరి చెప్పడం జరిగింది. అవి కూడా త్వరలోనే మన ప్రభుత్వం ద్వారా అవి అవుతాయని చెప్పేసి మొన్న స్థానిక ఎమ్మెల్యే బుచ్చిరాజు గారు కూడా మరి ఈ విషయం చెప్పడం జరిగింది. అలాగే మరి ఇంకా ఈ స్కూల్లో మరి మొన్న పెయింటింగ్ ఒకటి వేసారు, తర్వాత సైన్స్ ఒకటి కూడా చేస్తామని చెప్పాం. అవి కూడా ఏదైతే మాట ఇచ్చామో అవన్నీ కూడా ఖచ్చితంగా చేసి
77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం సబ్ డివిజన్లోని వివిధ పిహెచ్సిలో పనిచేస్తున్న వారికి ఉత్తమ ఉద్యోగస్తులుగా అవార్డులు లభించాయి. పినపోతు రాజ్ కుమార్ ఉత్తమ సబ్ యూనియన్ ఆఫీసర్ అమలాపురం, కాటాడి రమేష్ ఉత్తమ హెల్త్ సూపర్వైజర్ కేసనకూరు పిహెచ్సి, కాశీ వెంకటరమణ ఉత్తమ హెల్త్ అసిస్టెంట్ జి వేమవరం పిహెచ్సి, కోనాల అనంతలక్ష్మి ఉత్తమ ఎన్ఎం జి వేమవరం పిఎస్సి, మేకల మీరా సాహెబ్ ఉత్తమ హెల్త్ అసిస్టెంట్ ముమ్మిడివరం యూపీఎస్సి, కె నాగేంద్ర ఉత్తమ హెల్త్ అసిస్టెంట్ పల్లంకూరు పిఎస్సి, నరసమ్మ ఎన్ఎం సేరులంక పిహెచ్సి ఉత్తమ అవార్డులను అందుకున్నారు. ముమ్మిడివరంలోని డిఎంఎన్హెచ్ఓ కార్యాలయంలో జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఎం దుర్గారావు ద్వారా జిల్లా మలేరియా అధికారి నక్కా వెంకటేశ్వరరావు చేతుల మీదుగా అవార్డులను తీసుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ పురస్కారాలను అందుకున్న వారికి స్థానిక నాయకులు, సహాయ ఉద్యోగులు అభినందనలు తెలిపారు. పోలవరం మండలం పరిధిలోని వివిధ గ్రామాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాల్లో సంబంధిత శాఖల అధికారులు జాతీయ పతాకాలను ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా గ్రామ పంచాయతీలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ స్కూళ్లలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు కుటుంబ పార్టీ నాయకులు పాల్గొని గణతంత్ర దినోత్సవ వేడుకలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎలా వచ్చింది నిలబడాలి. నమస్కారం. మరి మనం 77వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకొని గణతంత్ర దినోత్సవానికి వచ్చాము. మనము రాజకీయంగా ఆగస్టు 15 మనం ఎప్పుడు జరుపుకుంటూ ఉంటాం. మన భారతదేశానికి బ్రిటిష్ వారి ఆధిపత్యంలో నుంచి, వాళ్ళ యొక్క అజమాయిషీలో నుంచి మనం బయటపడి భారత ప్రభుత్వాన్ని, ఒక కొత్త ప్రభుత్వాన్ని స్వతంత్ర దేశంగా మనము తయారు. ఆ తర్వాత రాజకీయంగా మనము స్వాతంత్రాన్ని పొందుకున్నప్పటికీ మన యొక్క భారతదేశానికి తగినటువంటి అభిరుచులకి, ఆలోచనలకి, అభిప్రాయాలకి, మనకు తగ్గట్టు అభివృద్ధికి సంబంధించిన విషయాలను మనమే స్వతహాగా తయారు చేసుకొని భారత రాజ్యాంగం ద్వారా మనము మనకు కావాల్సినటువంటి పరిపాలన, అది రాజకీయం కానీ, పరిపాలన సంబంధమైన కానీ, ఆర్థిక పరమైన కానీ, ఏ విషయాలైనా సరే ఆ విషయాల్లో మనము పరిపాలన మనం సొంతంగా మనమే చేసుకోవడానికి భారత రాజ్యాంగం ఆమోదించిన తేదీ దగ్గర నుంచి మనం గణతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. దాంట్లో భాగంగా మరి ఈ 77వ స్వాతంత్ర గణతంత్ర దినోత్సవాన్ని చేసినటువంటి మన గౌరవ సర్పంచ్ గారికి, అలాగే మన వారికి, అలాగే మన పెద్దలకు, మా స్టాఫ్కి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి మన భారతదేశాన్ని మనగా పరిపాలించుకునేటువంటి విధానంలో ఎంతోమంది త్యాగం చేశారు, ఎంతోమంది మన కోసం అహర్నిశలు కృషి చేశారు. అంతేకాదు ఈరోజు మనం ఇలా ఉంటున్నాం, స్వేచ్ఛగా ఉంటున్నామంటే దానికి కారణం పెద్దలు, స్వాతంత్ర సమరయోధులు పెద్దలు చేసినటువంటి అద్భుతమైనటువంటి పోరాట ప్రతిష్టానం. సో దాన్ని పురస్కరించుకొని మనం ప్రతి సంవత్సరం ఆగస్టు 15 అది స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. గణతంత్ర దినోత్సవం అనేది ఏంటంటే మనం పరిపాలన, అడ్మినిస్ట్రేషన్ అనేది ఎట్లా జరపాలి అనేది మనకు మూలం భారత రాజ్యాంగం. మన భారతరత్న గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో పోలవరం మండలం పరిధిలోని వివిధ హోదాల్లో పనిచేస్తున్న పలువురు ప్రభుత్వ ఉద్యోగులకి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవా పురస్కారాలు లభించాయి. పోలవరం ఎస్ఐ రవీంద్రబాబుతో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మురమల్ల శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కార్యనిర్వహణాధికారిగా విధులు నిర్వహిస్తున్న వి సత్యనారాయణకు ఉత్తమ సేవా పురస్కారం దక్కింది. సోమవారం అమలాపురంలో జరిగిన 77వ గణతంత్ర వేడుకలలో జిల్లా కలెక్టర్ చేతుల మీద ఈ పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు, ధర్మకర్తలు, మాజీ చైర్మన్లు, ధర్మకర్తలు, అర్చకులు, పురోహితులు, సహచార ఉద్యోగులు అభినందనలు తెలియజేశారు.
పోలవరం మండలం టీ కొత్తపల్లి గ్రామం ఎస్పీపేట మండల ప్రజా పరిషత్ మోడల్ ప్రాథమిక పాఠశాల నందు పాఠశాల పూర్వ విద్యార్థులు గ్రామ పెద్దలు నిర్మించిన సైకిల్ షెడ్ ను గుండిపూడి రాంబాబు శిరీష దంపతులు ప్రారంభించారు. టీ కొత్తపల్లి గ్రామానికి చెందిన అనసూయ తాతారావు, చెల్లుబోయిన సరస్వతి, కీర్తిశేషులు దోనబోయిన రామారావు, చెల్లుబోయిన ధనరాజు జ్ఞాపకార్థం, వారి కుమారుడు చిన్నబాబు దొంబెట్టి సుబ్బన్న జ్ఞాపకార్థం, వారి కుమార్తె సత్యవతి, మేడిశెట్టి గంగాధర్రావు జ్ఞాపకార్థం, వారి కుమారుడు అజయ్ కుమార్, మేడిశెట్టి అప్పారావు జ్ఞాపకార్థం, వారి కుమారుడు భైరవమూర్తి, మటపర్తి బుల్లబ్బాయి జ్ఞాపకార్థం, వారి కుమారుడు సురేష్, అప్పాడి శ్రీరాములు జ్ఞాపకార్థం, వారి కుమారుడు రాంబాబు, వెత్తనాలు సూర్యనారాయణ, ధనబాబు జ్ఞాపకార్థం వీరేశ్వరరావులు 80,000 రూపాయలు వెంచేసి సైకిల్ షెడ్ ను నిర్మించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం నిర్మించిన ఈ షెడ్డు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రతి సత్యబాబు అన్నారు. దాతలకు ఎస్ఎంసీ చైర్మన్ విత్తనాల నాగలక్ష్మి ప్రసాద్, ఎస్ఎంసీ సభ్యులు ఇల్లా శ్రీనివాసరావు, తల్లిదండ్రులు, గ్రామస్తులు, ఉపాధ్యాయులు పువ్వాల శ్రీనివాస్, వి నారాయణమూర్తి, జి శ్రీదేవి, కె నాగబాబు తదితరులు అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ దాని బాటలో నడవడమే నిజమైన దేశభక్తి అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన చారిత్రక గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ జాతీయ జెండాను ఆవిష్కరించి త్రివర్ణ పథకానికి సెల్యూట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం అంటే అధికారానికి కాదు, బాధ్యతకు గుర్తు, హక్కులకు మాత్రమే కాదు, కర్తవ్యాలకు గుర్తు అని స్పష్టం చేశారు. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపకల్పన చేసిన రాజ్యాంగం భారత ప్రజలకు సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం అనే మౌలిక విలువలను అందించిందన్నారు. అమ్మ వందే మాత్రం పాడాలి, మళ్ళీ తర్వాత లాస్ట్ నుంచి అనగండి మనం. వందే మాత్రం పాడండి. Salute! Salami! Just! క్లాత్ ఇలా లాగండి, రైట్ కొద్దిగా ఇలా లాగండి. జనగణమన పాడండి. अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे, गाहे तव जय गाथा, जन गण मंगल गायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे। आजो चेस गार्ड सेंट्री खड़े रहे, बाकी विसर्जन। ఓకే సార్.
ఎవరో ఒకరు మాట్లాడారు, రెండు మాటలు ఎవరు మాట్లాడతారు చెప్పలే సార్ అడుగుతున్నారు చెప్పు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రజలలో హక్కులు, కుల మతాల వివక్షణ లేకుండా మొత్తం అందరూ సమానమే అని తెలియజేస్తుంది. అందరికీ మరొకసారి గణతంత్ర శుభాకాంక్షలు. ప్రజలకి అలాగే రాష్ట్ర ప్రజలందరికీ 77వ గణతంత్ర శుభాకాంక్షలు. ముఖ్యంగా స్వేచ్ఛ అలాగే సమానత్వంతో కూడిన రాజ్యాంగాన్ని రచించి మరి ఆమోదించబడినది 1947 మనకు ఆ స్వతంత్రం వచ్చినప్పటికీ 1950న మన రాజ్యాంగం ఆమోదించబడి పడిన రోజు ఈరోజు. ముఖ్యంగా త్యాగాలు, రక్త బిందువులు చిందించడం వల్లే ఈరోజు మనం ప్రపంచంలో గర్వపడే రాజ్యాంగం మన భారతదేశంలో రచించబడింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సమానత్వం అనేది ఈ రాష్ట్రం, ఈ దేశంలో ఉండాలి అని పాటుపడిన వ్యక్తి. ఈ రోజున అందరం కూడా కుల మతాలకి అతీతంగా సమానత్వం అనుభవిస్తున్నామంటే భారతదేశంలో కేవలం మన పూర్వీకుల పోరాటాలు, మన దేశ స్వతంత్ర కోసం పోరాడిన అమరవీరులు, అలాగే రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సమానత్వం అనేది ఎప్పుడూ కూడా ఈ భారతదేశంలో స్వేచ్ఛ, సమానత్వం అనేది ఎప్పుడూ కూడా ఈ భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మనం ఆచరిస్తున్న, మనం వెళ్తున్న విధానాన్ని ప్రపంచం కూడా అందరూ ఆదర్శంగా తీసుకుంటూ ఉన్నారు. ఇదేమన్నప్పటికీ తరతరాలు మారినా, ఎన్ని తరాలు మారినా మనం భావితరాల భవిష్యత్తుకి ఈ గణతంత్రం దినోత్సవం యొక్క ప్రాముఖ్యత తెలిసే విధంగా మనందరం కూడా అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎన్ని త్యాగాలు, రక్తం చిందించిన తర్వాత మనకు స్వతంత్రం వచ్చిందని మనం మర్చిపోకూడదు. అలాగే ముఖ్యంగా స్వతంత్రం రావటం 3 సంవత్సరాల తర్వాత ఈ రాజ్యాంగాన్ని మరి ఆమోదించిన రోజు నుంచి మనకి స్వేచ్ఛ, సమానత్వం అనేది ఈ రోజు వరకు కూడా కంటిన్యూగా మన భారతదేశంలో ఫాలో అవుతా ఉన్నాం. అలాగే మన రాజ్యాంగాన్ని ఇతర దేశాలు కూడా ఫాలో అవుతున్న పరిస్థితి ఉందని మన సగౌరవంగా తెలియజేస్తాం. కాకినాడ జిల్లా కాజులూరు మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును కొనసాగించాలని, అలాగే ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పూర్తి బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం భరించాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం రాజశేఖర్, వల్లు రాజబాబు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా చేదువాడ, కాజులూరు, శ్రీలంకలో గ్రామాల్లో అంబేద్కర్కు మెమోరండం ఉపాధి కూలీలతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా శీలాలంక గ్రామంలో వారు మాట్లాడుతూ 2005 సంవత్సరంలో అప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాడి వామపక్షాలు ఈ చట్టాన్ని సాధించాయని, అప్పటి నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కూలీలకు కొంత మేలు జరుగుతుందని, ఇక 2014 నుంచి ఈ పథకానికి బీజేపీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు తగ్గించుకుంటూ వస్తుందని, ఈ కాలంలో ఈ పథకానికి పేరు మార్చి జీబీ రామ్జీ పేరు తీసుకువచ్చి మహాత్మా గాంధీ పేరును లేకుండా చేసిందన్నారు. ఈ పథకానికి నిధులు రాష్ట్రాలపై నెట్టేయడం చాలా దుర్మార్గమని అన్నారు. ఇప్పటి వరకు 90% నిధులు కేంద్రం భరించగా ఇప్పుడు 60% మాత్రమే కేంద్రం భరిస్తుందని, 40% అనగా 3,000 కోట్లు రాష్ట్రాలు వాటాగా ఇవ్వాలని కేంద్రం చెబుతుందని అన్నారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా మన అంబేద్కర్కి లెటర్ ఇవ్వడానికి వచ్చాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రాష్ట్రంలో అలాగే దేశంలో కూడా అమలు జరుగుతూ ఉన్నది. 2005లో ప్రారంభమైనటువంటి ఈ పథకం
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కొంచెం పొట్ట నింపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి కూడా ఈ పథకాన్ని ఏదో విధంగా రద్దు చేయాలి, ఈ పేదలకు పని కల్పించేటువంటి బాధ్యత నుంచి తప్పుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. దాంట్లో భాగంగా మొన్న ఒక నెల క్రితం ఈ చట్టాన్ని పేరు మార్చడం ఒకటైతే, రెండోది నిధులు తగ్గించేయడం, అలాగే మూడోది పేదలకి పని దినాలు పెంచుతామని చెప్తూనే ఇక్కడ డబ్బులు లేనటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరును రద్దు చేసి జీబీ రామ్జీ పేరు మీద ఈ పథకాన్ని నడుపుతూ ఉన్నారు. మహాత్మా గాంధీ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన దాంట్లో ముఖ్యంగా ఉన్నటువంటి మహాత్మా గాంధీని పేరు తొలగించడం ఏమిటని చెప్పి ప్రజా సంఘాలు అలాగే కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంతేకాదు ఈరోజు ఇప్పటివరకు కూడా ఈ పథకం 2005లో ప్రారంభమైన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి 90% నిధులు కేటాయిస్తూ ఉన్నది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తాళ్లరేవు ప్రదేశం వీధిలో ఉన్న జై ప్రసిద్ధ ప్లే స్కూల్ భారత గణతంత్ర దినోత్సవం స్కూల్ యాజమాన్యం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ బొరక నారాయణ, వైస్ ప్రిన్సిపల్ రూపాలు, చిన్నారులతో 28 మంది దేశం నాయకులు వేషధారణలో వారి దేశం కోసం చేసిన త్యాగాలను గుర్తు చేసి తల్లిదండ్రులు, స్థానిక ప్రజలను అలరించాయి. ఈ కార్యక్రమంలో పంతగడ శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. తప్పకుండా ఎస్ఎస్సీకి తప్పకుండా చేసిన పనులు నేను ముంచుంటాను. మరి తాళరేవులో ఎంతటి చిన్ని స్కూల్ అయినా ప్లే స్కూల్ అయినా మరి మరలా ఇండిపెండెన్స్ డే వచ్చి మరి మన జాతీయ నాయకులందరూ కలిసి మరి మనందరికీ కూడా కన్నుల పండుగ చేసినటువంటి చిన్నారులకి మన అందరి తరఫు నుంచి ఆశీస్సులు. మరి ఇంత టైం పొద్దున్న నుంచి ఉదయం నుంచి మరి ఆ మేకప్లు కట్టుకుని ఇప్పుడు స్టిల్ ఇంకా కూడా మరి ఎంతో ఉత్సాహంగా మనకు సహకరించినటువంటి మన కిడ్స్దే విజయం. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 77 గణతంత్ర దినోత్సవం స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం వద్ద నిర్వహించారు. ముందుగా అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు కన్నీటి వెంకటరమణ, కుసుమశ్రీ నివాసులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు జక్కల ప్రసాద్ బాబు, తనకు రాంబాబు, టేకుమూడి ఈశ్వరరావు, రొక్కం లోవరాజు, దడాల జగదీశ్వరరావు, విపత్తి శ్రీనివాసులు, స్వర్గీయ పివి రావు, జీఎంసీ బాలయోగి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు గణతంత్ర దినోత్సవం సుధించి ప్రసంగించారు. రాజ్యాంగ చట్ట నిర్మాత అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత, భారత రాజ్యాంగ చట్ట నిర్మాత రైట్. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారు మన దేశానికి లిఖిత రాజ్యాంగ చట్టాన్ని అందించడం అనేది జరిగింది. అది నవంబర్ 26, 1949 సంవత్సరమున రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి 389 మంది సభ్యులకు గాను రాజ్యాంగ పరిషత్ అధ్యక్షులైనటువంటి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి మరి భారత రాజ్యాంగ చట్టాన్ని నిర్మించి అందజేయడం జరిగింది. అప్పుడు ఆమోదించినటువంటి భారత రాజ్యాంగాన్ని జనవరి 26వ తారీఖున అనగా ఈ రోజు నుండి 1950వ సంవత్సరం నుంచి దాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. మరి 1950 నుంచి ఇప్పటి వరకు కూడా 76 సంవత్సరాలు పూర్తి చేసుకుని 77వ సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకలను యావత్ భారతదేశం అంతటా కూడా జరుపుకోవడం అనేది జరుగుతుంది.
అయితే భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ప్రాథమిక హక్కుల్లో ఉన్నటువంటి మరి ప్రాథమిక హక్కుల్లో 6 ప్రధానమైనవి. మొదటి ప్రాధాన్యత మరి రైట్ టు ఈక్వాలిటీ అంటే సమానత్వ హక్కుకి ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత 2వ హక్కుగా స్వాతంత్ర హక్కు, 3వ హక్కుగా మత స్వాతంత్ర హక్కు, 4వ హక్కుగా పీడన నిరోధించే హక్కు, 5వ హక్కుగా విద్యా సాంస్కృతిక హక్కుగాను, మరి 6వది రాజ్యాంగ పరిహార చట్టపు హక్కుగాను మరి పొందుపరచడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా అన్ని మతాల వారు, అన్ని కులాల వారు, అన్ని జాతుల వారు మరి ఎటువంటి వివక్షత లేకుండా, కుల వివక్షత లేకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ వారు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వాలను పురోధనగా చేసుకొని సమసమాజ స్థాపనకు కృషి చేసినటువంటి మహానీయుడు, మహాకనుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. సంఖ్యల నుంచి స్వాతంత్రం పొంది 77 సంవత్సరాలు నిండినా కానీ ఈ బానిస బ్రతుకులు ఇంకా మారలేదు. సరికదా, ఈ బానిస బ్రతుకులు మారకపోయినా కానీ ఆ మహానుభావుడు రాసిన రాజ్యాంగాన్ని మార్చేయాలని, దానికి తూట్లు పడాలని విశ్వ ప్రయత్నం చేస్తున్న మనువాదులకు బుద్ధి చెప్పాలంటే మనమందరం ఏ రాజకీయ పార్టీలు ఉన్నా పర్వాలేదు కానీ రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం మన అందరం కలిసి ఈ రాజ్యాంగాన్ని కాపాడకపోతే మన బ్రతుకులు బానిస బ్రతుకులుగానే మిగిలిపోతాయి. మన బ్రతుకులు మారాలంటే రాజ్యాంగం బ్రతకాలి. రాజ్యాంగం బ్రతకాలంటే మన అందరం ఐక్యతగా ఉండాలని చెప్పేసి తాళరేవు మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ తరఫున ఈరోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా తెలియజేస్తున్నా. జై భీమ్, జై బుద్ధ. థ్యాంక్ యూ. తాళ్లరేవు మండలంలో భారతీయ పౌరులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, అధికారులు, విద్యార్థులు, విశ్రాంత ఉద్యోగులు, వైద్యుల, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు, తాళ్లరేవు తహసీల్దార్ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయం, ప్రభుత్వ ఆసుపత్రి, కైట్ ఇంజనీరింగ్ కళాశాల, బి ఫార్మసీ కళాశాల, పైడా ఇంజనీరింగ్ కళాశాల, కోరంగి ప్రభుత్వ ఎస్సీ, బీసీ కళాశాల, వసతి గృహాలు, పలు ఉన్నత ప్రాథమిక, ఇతర ప్రైవేట్ సంస్థలు, గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ సూరిబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మండల పరిషత్తులో ఎంపీడీఓలు లక్ష్మణరావు, ఆసుపత్రిలో సూపరింటెండెంట్ విపత్తి సునీతలు ఆవిష్కరించారు. కోరంగి కైట్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు చేసిన రోబో విన్యాసాలు పలువురిని ఆకట్టుకున్నాయి. జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు బహుమతులను ముఖ్య అతిథులు జీవి ప్రసాద్, రవికుమార్ల చేతుల మీదుగా అందించారు. We invite you to come and receive a memento from our chief guest. Since he is present in the RTC camp, their contingent commander will come and receive the reward. Next on, we have LFC Ravichandra Naidu 2025 FC Ramesh from 9A Squadron for participating in Ek Bharat and Shresth Bharat. We request Enadu Press Samba sir to please receive the gift box. We request
invited guests to please take your seats. Standard is order. Salute. Order. Salute. అలా ఉండండి. ఆడ మొహం కనబడి ఇది రైట్. భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ది యానం ఫ్రెండ్స్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు యానం ఫెర్రీ రోడ్లో గల భారతమాత విగ్రహం వద్ద మువ్వెన్నెల జెండాను ఎగురవేసి వందన సమర్పణ చేయట జరిగింది. ఈ కార్యక్రమంలో సభ్యులందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. యానం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాలిటెక్నికల్ కళాశాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల ద్వారా గొప్ప దేశభక్తి ఉత్సాహంతో నిర్వహించడం జరిగిందని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కనకాల తాతారావు తెలిపారు. కళాశాల ఆవరణలో ప్రిన్సిపల్ డాక్టర్ టిఎల్ బాలరాజు స్వామి జాతీయ జెండాను ఎగురవేయడం జరిగింది. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో పాటు టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ పాల్గొని దేశం పట్ల తమకున్న గౌరవాన్ని, నిబద్ధతను తెలియజేస్తూ ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. అనంతరం ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ కార్యక్రమంలో భాగంగా కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు యానం రాజీవ్ గాంధీ రివర్ బీచ్లోని భారత్ మాతా విగ్రహం నుంచి శివంబాద్ వరకు క్లీనింగ్ అండ్ శానిటైజేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలకు, పర్యాటకులకు పరిశుభ్రత, ప్రజా ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు, పరిసరాలను పరిశుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచేందుకు ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తను సేకరించారు. ఈ కార్యక్రమాన్ని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కనకాల తాతారావు పర్యవేక్షించారు. ఫస్ట్ బ్లౌజ్ పార్టీలు ఈ వీడియో బ్లౌజ్ ఏంటమ్మా
అయిపోయింది ఇంకా పదవే రొంగండ్రే మౌర్య చెయ్యరా రే తీయండి బే తీడి బాబాయ్ ఎవడన్నా వచ్చి వర్క్ చేస్తాను కొంచెం ఇంకే వెళ్ళిపోతున్నాము వెనక వచ్చా సగం కంపెనీ వేసాం ఆప్ చేసే సాధారణ తీర్థం ఇస్తున్నా మన రెస్పాన్సిబిలిటీ కాబట్టి మన ఊరు మన యానం మన బాధ్యత సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఓకే కాకినాడ జిల్లా తాళరేవు మండలం పటవల శ్రీ పోలిశెట్టి వీరాంజనేయులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1967-97 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదువుతున్న పూర్వపు విద్యార్థుల అపూర్వ కలయిక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చదువుకున్న పాఠశాలలో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి చదువు చెప్పిన గురువులను అపూర్వ రీతిలో స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సభా వేదికపై ఒకరికి ఒకరు పరిచయాలు చేసుకుని గురువుల్ని ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని పూర్వపు జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఆటపాటలతో సరదాగా గడుపుతూ సందడి చేశారు. అదేవిధంగా పూర్వపు విద్యార్థులు గురువులతో ఉన్న తమ అనుబంధాన్ని సభా వేదికపై పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో 1996-97 10వ తరగతి బ్యాచ్ పూర్వపు విద్యార్థులు, పూర్వపు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ధన్యవాదాలండి. పుష్పాలతో అలంకరణ చేయరు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలు. పలు ప్రాంతాల్లో జెండా ఎగురవేసిన ప్రభుత్వ అధికారులు. వివిధ హోదాల్లో పనిచేస్తున్న పలువురు ప్రభుత్వ ఉద్యోగులకి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవా పురస్కారాలు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పటవల శ్రీ పులిశెట్టి వీరాంజనేయులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వపు విద్యార్థుల అపూర్వ కలయిక. For more updates, keep watching.